హాయ్. లాస్ట్ వీడియోలో మనం లూప్స్ గురించి చూసాం. ఈ వీడియోలో అరేస్ నేర్చుకుందాం. అరేస్ అంటే ఏంటి? అరే అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. దేనికి యూజ్ అవుతుంది? ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ని సేమ్ నేమ్తో సేవ్ చేయడానికి అరేస్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జనరల్ క్లాస్ తీసుకోండి. క్లాస్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 50 మెంబర్స్ స్టూడెంట్ నేమ్స్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, అంటే అవుట్పుట్లో కన్సోల్ అప్లికేషన్ ద్వారా ప్రింట్ చేయాలనుకుంటున్నా. అట్లాంటప్పుడు జనరల్గా అయితే ఏం చేస్తాం, ఒక్కొక్క నేమ్కి ఒక్కొక్క స్ట్రింగ్ వేరియబుల్ తీసుకొని స్ట్రింగ్ నేమ్ 1 ఈక్వల్ టు రాజు, నేమ్ 2 ఈక్వల్ టు రాము, అలా 50 నేమ్స్ తీసుకోవాలి. 50 నేమ్స్ తీసుకుంటే 50 లైన్స్. అదే 1000 నేమ్ తీసుకుంటే అట్లా ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం మనం? కష్టమవుతుంది కదా. వీళ్ళందరూ దేనికి చెందిన వాళ్ళు? క్లాస్ 1కే చెందిన వాళ్ళు. అంటే సింపుల్గా క్లాస్ 1 అని తీసుకొని ఆ క్లాస్ 1లో ఈ 50 నేమ్స్ సేవ్ చేసుకోవచ్చు కదా. సో అక్కడ మనకు అరేస్ కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఒక స్ట్రింగ్ అరే డిక్లేర్ చేసి ఆ స్ట్రింగ్ అరేకి క్లాస్ 1 అని నేమింగ్ ఇచ్చుకొని అందులో ఈ 50 నేమ్స్ సేవ్ చేసుకుంటా. సో స్టోరింగ్ మోర్ దెన్ 1 వాల్యూ విత్ సేమ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ అరే. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఇక్కడ నేను క్లాస్ 1 అని తీసుకుంటా. న్యూ స్ట్రింగ్ ఇక్కడ మీరు అన్ని నేమ్స్ డిక్లేర్ చేయొచ్చు. సమ్ శివ, సమ్ రాము, రాజు, ఎక్సెట్రా. సో ఏంటంటే స్టోరింగ్ 1 or more than one value with same name is nothing but array. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను తీసుకున్న అరే సైజ్ ఎంత? 3. ఓకే, మీకు యాక్చువల్గా అరే టైప్స్ ఎలా ఉంటాయంటే అకార్డింగ్ టు ఫిజికల్ సైజ్ మనకు 2 types, సింగిల్ డైమెన్షన్ అరే, మల్టీ డైమెన్షన్ అరే. అకార్డింగ్ టు మెమరీ సైజ్ నార్మల్ అరే అండ్ హ్యూజ్ అరే. అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ ఫిజికల్ సైజ్ స్టాటిక్ అరే, డైనమిక్ అరే. స్పెషల్ టైప్ వచ్చేసి జాగ్డ్ అరేస్. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సింగిల్ డైమెన్షన్ అరే ఏంటిది? సింగిల్ డైమెన్షన్ అరే అంటే ఒకటే రో ఆర్ ఒకటే కాలం, అంటే సింగిల్ రో ఆర్ సింగిల్ కాలం ఉంటుంది. ఎప్పుడైనా మనకు స్టార్టింగ్ ఆఫ్ ఎనీ అరే మనకు ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది C#లో. సింగిల్ డైమెన్షన్ అరే అంటే ఇది చూడండి, ఇక్కడ ఇంటీజర్ అరే డిక్లేర్ చేసాము. ఇది ఎంత? 4 సైజ్. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద ఇండెక్స్ సైజ్ ఈజ్ 0, 0, 1, 2, 3. ఇది డాటా, ఇది ఇండెక్స్. ఓకే, దీన్ని మనం లోవర్ బౌండ్ ఆఫ్ అరే అంటాం. స్టార్టింగ్ 0ని లోవర్ బౌండ్ ఆఫ్ అరే అంటాం. ఈ ఎండింగ్ దాన్ని అప్పర్ బౌండ్ ఆఫ్ అరే అంటాం. ఓకే, అంటే సైజ్ -1. యాక్చువల్గా దీని సైజ్ ఎంత? 4. ఇక్కడ ఇంటీజర్ సైజ్ ఎంత అని అడిగితే దీన్ని 4, అంటే 4 - 1 3. 4 - 1 3 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. ఓకే, లోవర్ బౌండ్ అనేది స్టార్టింగ్ సైజ్ అంటే 0. 0 ఈజ్ నథింగ్ బట్ లోవర్ బౌండ్ ఆఫ్ అరే. ఓకే, C#లో అరేస్ ఆర్ రెఫరెన్స్ టైప్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మల్టీ డైమెన్షనల్ ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, మోర్ దెన్ 1 రో అండ్ మోర్ దెన్ 1 కాలం ఉంటే దాన్ని మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. మల్టీ డైమెన్షనల్ అరే అంటే చూడండి, ఇక్కడ మనం రోస్ 3 తీసుకున్నాం, కాలమ్స్ 4 తీసుకున్నాం. లైక్ ఇప్పుడు 10, 20, 30, 40 అనుకోండి. ఇది రో 0 అవుతుంది,
కాలం 0, కాలం 1, కాలం 2, కాలం 3 ఇలా డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైనా అరేలో ఉన్న మెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? యూజింగ్ ఇట్స్ ఇండెక్స్. ఇప్పుడు ఈ అరేని నేను ఏ అనుకుంటే ఈ 20ని ఎలా ఐడెంటిఫై చేస్తా? ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1 ఇలా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అదే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఏ ఆఫ్ ఈ అరే అనేది ఏ అనుకుంటే ఏ ఆఫ్ రో ఏ ఆఫ్ రో అండ్ కాలం. రో అనేది పొజిషన్ 1, కాలం అనేది 1, రో అనేది 1, కాలం అనేది 2, రో అనేది 1, కాలం అనేది 3. సో మల్టిపుల్ డైమెన్షనల్కి ఇలా ఐడెంటిఫై చేస్తాం. రో 0, కాలం 0, రో 0, కాలం 1, రో 0, కాలం 2, రో 0, కాలం 3. అలా యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ విల్ ఐడెంటిఫై ద వాల్యూ ఇన్ అన్ అరే. ఓకే, సో ఇది మల్టీ డైమెన్షనల్ అరే. నెక్స్ట్, వాట్ ఈజ్ నార్మల్ అరే? ఈ నార్మల్ అరే కానీ హ్యూజ్ అరే కానీ అరే ఆక్యుపై చేసే మెమరీ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. అరే అనేది ఇనిషియలైజ్ చేసినప్పుడు ఒక మెమోరీని ఆక్యుపై చేస్తుంది. ఆ మెమోరీ సైజ్ మీద ఈ నార్మల్ అరే అండ్ హ్యూజ్ అరే ఆధారపడి ఉంటుంది. అరే ఒకవేళ 64 KB కంటే తక్కువ ఆక్యుపై చేసింది అనుకోండి, దాన్ని నార్మల్ అరేస్ అంటాం. లెస్ దాన్ 64 KB. ఓకే, అరే అనేది 64 KB లేదా అంతకంటే ఎక్కువ ఆక్యుపై చేస్తే దాన్ని హ్యూజ్ అరే అంటాం. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 64 KB. స్టాటిక్ అరే ఏంటి? డైనమిక్ అరే ఏంటి? మనం అరే క్రియేట్ చేసేటప్పుడు అది ఫిక్స్డ్ అరే అయి ఉండి త్రూ ప్రోగ్రామింగ్ అంటే రన్ టైంలో కూడా అది ఫిక్స్డ్ అయి ఉంటే దాన్ని స్టాటిక్ అరే అంటాం. అంటే దాని సైజ్ అనేది చేంజ్ కాకుండా ఉంటే దాన్ని స్టాటిక్ అరే అంటాం. మనం క్రియేట్ చేసేటప్పుడు అది ఫిక్స్డ్ కాకుండా రన్ టైంలో ఆ సైజ్ని మనం చేంజ్ చేయగలిగితే దాన్ని డైనమిక్ అరే అంటాం. రన్ టైంలో మనం సైజ్ని యూజింగ్ రీసైజ్ ఫంక్షన్ మనం ఆ సైజ్ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సైజ్ అనేది 4, ఈ 4ని నేను 10గా మార్చుకోవచ్చు. రన్ టైంలో దీన్ని రీసైజ్ చేయొచ్చు. ఓకే, అదే VB.NETలో అయితే రీడీమ్ అనే ఫంక్షన్ వాడుతాం. నెక్స్ట్, జాగ్డ్ అరే ఏంటి? జాగ్డ్ అరే అంటే హ్యావింగ్ అరే ఇన్సైడ్ అన్ అరే. అంటే ఒక అరే ఇనిషియలైజ్ చేస్తాం, ఆ అరే లోపల ఇంకా కొన్ని అరేస్ ఉంటాయి. ఇక్కడ ఒక అరేలో ఇంకా 3 అరేస్ ఉన్నాయి. ఓకే, చూడండి, ఇది అరే 1, ఇది అరే 2, ఇది అరే 3. అరే 1లో మళ్ళీ ఒక సింగిల్ డైమెన్షన్ అరే, అరే 2 సింగిల్ డైమెన్షన్ అరే, అరే 3 సింగిల్ డైమెన్షన్ అరే. ఓకే, జనరల్గా ఎట్లా చెప్తామంటే అరే ఆఫ్ అరేస్. జాగ్డ్ అరే ఈజ్ నథింగ్ బట్ అరే ఆఫ్ అరేస్. మీరు ace23.com ఎవరికైనా ఐడియా ఉంటే ఆన్లైన్ రమ్మీలో ఆ ace23.comలో యూజ్ చేసే కాన్సెప్ట్ ఇదే, జాగ్డ్ అరేస్. అంటే జనరల్గా యూజ్ చేసే కాన్సెప్ట్ ఇలానే ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఒక 3 వ్యక్తులు రమ్మీ ఆడినట్టయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అరే, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. యూజర్ 1 కార్డ్స్ ఇవి, యూజర్ 2 కార్డ్స్ ఇవి, యూజర్ 3 కార్డ్స్ ఇవి, అలా మేనేజ్ చేసుకుంటాం. సో జాగ్డ్ అరేతో అది మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఈ అరేస్తో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింగిల్ డైమెన్షన్ అరే, మల్టీ డైమెన్షన్ అరే, జాగ్డ్ అరే అండ్ అరే క్లాస్ అండ్ ఆ క్లాస్ యొక్క మెథడ్స్ లైక్ రివర్స్, అలా కొన్ని మెథడ్స్, ప్రాపర్టీస్, ర్యాంక్, లెంత్ అవన్నీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.